మా మనవరాలు లార్మిక ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ టెర్రస్ ఇది. పిల్లలతో ఆడుకుంటానని చెప్పని సాయంత్రం బయలుదేరి వచ్చింది. నిన్నటి రోజు 3 పిల్లలతో వచ్చారు, ఆడుకుంటా ఉన్నారు. ఆడుకున్నోళ్ళు ఆడుకోకుండా ఇది వాటర్ ట్యాంక్ పైన ఉంది. ఈ వాటర్ ట్యాంక్కి ఈ మెట్లున్నాయి. ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి ఆడుకోవడానికి ఎవరు లేరు కదా అని చెప్పని పైకి వెళ్ళారు వీళ్ళు. ఈ టెర్రస్ పైన ఉన్న ఈ వాటర్ ట్యాంకుల పైకి వెళ్ళి ఇక్కడ ఆడుకొని ఇక్కడికి దూకారు. ఇది లిఫ్ట్ గది సంబంధించిన ప్లేస్. టెర్రస్ పై దాకా లిఫ్ట్ రాదు, కింద వరకే ఉంది. ఇంతవరకు గదిలాగా పెట్టి ఇక్కడ మిషన్తో క్లోజ్ చేశారు. ఈ హైటు మరలా పైకి ఎక్కలేకపోయారు. ఎక్కలేక ఎలా దిగాలో కిందకి తెలియక ఇది లిఫ్ట్కి సంబంధించిన గది ఉన్న మిషన్ పైదాకా, టెర్రస్ పైదాకా లేదు లిఫ్ట్ది, ఇంతవరకే ఉన్నది. ఇక్కడి నుంచి దూకి జారి దిగుదామనే ఉద్దేశంతో ముందున్న చిన్న పిల్లలు ఒక 2 దూకేశారు. ఇక్కడి నుంచి పైకి ఎక్కడానికి ఎగబాగటానికి ధైర్యం చాలక కిందకు దూకి ఇక్కడి నుంచి ఇలా కిందకు వచ్చేసారు. మా మనవరాలు కొంచెం స్ట్రౌట్గా ఉండటం వలన వాళ్ళు దూకారు కదా, నేను కూడా దూకాలి అని ఆమె కూడా దూకింది. నా తల్లి ఇందులో దూకింది. చూడండి, బంగారు తల్లి దూకి ఇందులో నుంచి కిందకి వెళ్ళిపోయింది. 5 అంతస్తులు కింద పడిపోయింది, చనిపోయింది. ఇది చూడండి. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పెంచుకోండి. మాకు కలిగిన కష్టం ఎవరికి కలగకూడదు. అపార్ట్మెంట్లో బెడ్రూమ్లు ఒక్కొక్కటి బిట్లు మధ్యలో ఉన్న ఖాళీలని ఇలా కట్టారు వీళ్ళు. ఇలా కట్టి ఈ క్లాంప్ లాగా బిగించి ఫైబర్ ప్లేట్ లాగా బిగించారు. ఇది ఎండకెండి వానకు తడిసి ఇవి బరువు పోయేదాకా నా మనవరాలు కింద పడిపోయింది. 5 అంతస్తుల కింద పడిపోయింది. ఇంత దారుణంగా చూడండి. ఈ ప్లాస్టిక్ది ఏం మొయ్యగలదు, కిందకి వెళ్ళిపోయారు.